హాయ్ హలో వెల్కమ్ టు అన్షు బ్లాగ్స్ అట్ హోమ్. ఆనియన్, టమాటో, అల్లం వెల్లుల్లి, కొద్దిగా కొబ్బరి, కరివేపాకు, వాష్ చేసి పెట్టుకున్న చికెన్. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి వెల్లుల్లి, అల్లం, కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, ఒక చిన్న ఆనియన్ ముక్క, అలానే అందులోకి మనం హోల్ గరం మసాలా ఏదైతే ఉంటుందో అది యాడ్ చేసుకుంటున్నాము. నేనైతే అన్నీ పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను. నేను కలర్ కోసం కొద్దిగా పసుపు కూడా ఇక్కడే యాడ్ చేశానండి. ఇప్పుడు వీటిని చక్కగా గ్రైండ్ అయితే చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులోకి ఆయిల్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకొని కాసేపు మగ్గనివ్వాలండి. ఇవైతే మగ్గిపోయాయి కదండి. ఇందులోకి నేను కొద్దిగా కరివేపాకుని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. వీటిని కూడా మంచిగా ఫ్రై అవ్వనిద్దాము. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదండి. మనం ముందుగా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే యాడ్ చేసి ఆయిల్ పైకి తేలే వరకు కాసేపు మగ్గనిద్దామండి. ఇదైతే మనకు మగ్గిపోయిందండి. నేను ఇందులోనే మనకు కావాల్సిన మసాలాలు అంటే ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ నేను ఇక్కడే యాడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా ధనియా పౌడరు, జీరా పౌడరు అవన్నీ యాడ్ చేసుకొని కాసేపు మిక్స్ చేద్దామండి. ఇవి కూడా చక్కగా మిక్స్ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి నేనైతే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. చికెన్ వేసాక కాసేపు మిక్స్ చేసి మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దామండి. అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మగ్గనిద్దామండి. చూసారు కదండి, ఆ మసాలా వీటికి పట్టుకుంది కదా. ఇప్పుడైతే నేను వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కర్రీ నేను చపాతీలోకి చేసుకుంటున్నానండి. చపాతీలోకి నాకు కొద్దిగా గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుంటుంది, అంటే పులుసులాగా చేసుకుంటున్నాను. వాటర్ అనేవి మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఎలా కావాలనుకుంటే అలా అయితే యాడ్ చేసుకోండి. నేనైతే వాటర్ ఎక్కువే వేసుకున్నానండి. ఇక్కడే ఉప్పు, కారం ఇవి సరిపోయాయి లేదా చెక్ చేసుకొని, సరిపోకపోతే ఇంకొన్ని యాడ్ చేసుకొని అందులోకి చికెన్ మసాలా, గరం మసాలా అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే మూత పెట్టేద్దామండి. ఒక 3 విజిల్స్ వరకు నేనైతే ఉంచుకున్నాను. 3 విజిల్స్ తర్వాత నాకైతే కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.